పునాది తీసినాం అన్నాం కదా, అల్లం మళ్ళీ కంకర ఇసుక సిమెంట్ వేసి ఇట్లా బెడ్ లెక్క పోసిర్రు. అయితే ఈ పునాదులలో నాట గుగ్గిళ్ళు జల్లుతారట. మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు మీరు పునాది తీసినప్పుడు ఇట్లా గుగ్గిళ్ళు ఏం గుగ్గిళ్ళు జల్లిరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే పెసాలు జల్లుతున్నాము. వాళ్ళు చెప్పారు, నాకు తెలియదు, నేను ఇప్పుడే ఇల్లు కట్టుకుంటున్నాను కాబట్టి. అమ్మ వాళ్ళు కట్టిరు కానీ అప్పుడు నాకు తెలియదు వాళ్ళు జల్లిరో చల్లలేదో. అత్తమ్మ వాళ్ళు కూడా కట్టి కూలింది కాబట్టి వాళ్ళ తరంలో చేసిరో తెలియదు, నాకు తెలియదు. మీరేమేమి గుగ్గిళ్ళు జల్లిరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే పెసాలు జల్లుతున్నాం ప్రస్తుతానికైతే. పిల్లలు చెప్పారు వాళ్ళే ఇప్పుడు పునాదిలో మొత్తం బెడ్ లెక్క చేసిర్రు. అత్తమ్మ గుగ్గిళ్ళు పంచుతుంది, చూద్దాం రండి. ఇంటి ముందలు రాళ్ళైతే సార్ వీడియో తీస్తుండు. ఇక పెసాలు గుగ్గిళ్ళు అయితే ఉండింది. అత్తమ్మ వాళ్ళు పనికి వచ్చిర్రు, తీయమన్నారు. బర్రెలు బెదురుతున్నాయి. ఇగో ముహూర్తం గుంటలల్లో జాలుతుంది అత్తమ్మ. అయితే అత్తమ్మే చెప్పింది మంచిగా దీయించమ్మా, ఇల్లు తొందరగా అయిపోవాలని. వానకు దడతామా చూడు, అత్తమ్మ జల్లుతుంది ఫ్రెండ్స్. వీళ్ళు ఆల్మోస్ట్ 10 ఇండ్ల దాకా వీళ్ళే తీసిరు, అందుకనే వీళ్ళనే చెప్పినాము. ఇంకా పూసుకుంటారు చూడండి, యూట్యూబ్లో పెడదామని. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? చేసుకోరు, అన్నీ సెల్ వస్తుంది. ఎందుకత్తమ్మా మేము అడుగున రావంటావా కొన్ని సుక్కలని? చెప్పురు, మంచి చెప్పురు, శైలు చెప్పురా. పునాదిలో గుగ్గిళ్ళు జల్లి గుగ్గిళ్ళు పంచుకుంటారు అట వాళ్ళు. చూడండి, నాకైతే తెలియదు. మీరు ఇల్లు కట్టినప్పుడు జల్లినా ఇలా మీ సైడ్ చేసినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. మేమైతే ఇగో నేను ఇప్పుడే ఫస్ట్ కట్టడం కాబట్టి అత్తమ్మ వాళ్ళు చెప్తారు ఊళ్ళో 10 ఇండ్ల దాకా వాళ్ళే తీసి పునాదులు పిల్లర్ గుంటలు అందరికి జల్లినమమ్మ అంటారు. జాలిగా మీరు మంచిగా పోసుకోరు. ఓకే బాయ్ మరి, బాయ్ మరి.